నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళైతే మొత్తానికి మనము నిన్న చూసినట్లయితే మనము 25 సెక్టర్ నుంచి వెళ్ళి 20 సెక్టర్ ఇది మొత్తం కూడా తిరిగి చూసాము కదా. అండ్ ఈరోజు అయితే మనకు ట్రైన్ నైట్ మనకు 2 గంటలకు అయితే ఉన్నది, అంటే మనం మార్నింగ్ అని అయితే అనుకోవచ్చు. అయితే మనం ఈ 25 సెక్టర్ నుంచి కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు శివాలయం టెంపుల్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ నుంచి కూడా మనం ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం. అండ్ నిన్న చూసినట్లయితే మనము ఆ 20 సెక్టర్ దగ్గర రూమ్స్ అయితే తీసుకోమని చెప్పాను కదా. కాకపోతే ఒకటి ఇక్కడ మైనస్ ఏంటంటే మనకు 24, 25 సెక్టర్ దగ్గరనే మనకు ఫ్రీ రూమ్స్ అనేవి అయితే ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనకి ఈ నుంచి అయితే కొంచెం 20 సెక్టర్ అనేది దూరం ఉన్నది. మీరు ఒకసారి ఆలోచించుకొని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. 20 సెక్టర్ దగ్గర అయితే కొంచెం రూమ్ రెంట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈడ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 100-200 లోపే మనకైతే రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శివాలయం పార్క్ అయితే వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ నుంచి అయితే మనం ర్యాపిడో ఆర్ ఓలా అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్ శివాలయం పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో మాత్రం నాకు 2 విషయాలు అయితే బాగా నచ్చినాయి. ఒకటి, ప్లాస్టిక్ అయితే అసలు వాడట్లేరు. ప్లాస్టిక్ వాడినట్లయితే ఎమ్మటే వచ్చి అయితే ఫైన్ వేస్తున్నారు. అండ్ రెండో విషయం వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఆటోలు, పెట్రోల్ ఆటోలు, డీజిల్ ఆటోలు అయితే చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ ఒక 2% మాత్రమే తిరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇవి మొత్తం కూడా మనకు కాస్ట్ కూడా చాలా తక్కువనే, 60,000 మాత్రమే ఉన్నాయి. మనకు ట్రావెలింగ్ కూడా ఎలక్ట్రికల్ కాబట్టి చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎటు పోయినా కూడా ఒక 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం అయితే ఇప్పుడు ఈ బండిలో మనం అయితే శివాలయం పార్క్ అయితే వెళ్తున్నాం. శివాలయం పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. శివాలయం పార్క్ దగ్గరనే మనకు మట్కా ఛాయ్ అనేది అవుతుంది. ఛాయ్ తాగడానికి అయితే పక్కకు వచ్చాం. అండ్ నేను ఛాయ్ తాగేది కూడా వ్లాగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ యూపీ, ఉత్తరప్రదేశ్లో మొత్తం కూడా మనకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయరు. మీకు నిన్న కూడా చెప్పాను, ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్లాస్టిక్ అయితే యూజ్ చేయరు. ప్లాస్టిక్ వేస్తే ఎమ్మటే స్పాట్లను అయితే వచ్చి వాళ్ళైతే ఫైన్ వేసిపోతారు. మొత్తం కూడా మనకి ఇక్కడ ఓన్లీ మట్టిలో చేసిన పాత్రలు మాత్రమే మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. హైదరాబాద్లో అక్కడక్కడ మాత్రమే మనకు వీటిని యూజ్ చేస్తారు. చేస్తే మాత్రం వాళ్ళకు ఏదో బంగారం పాత్రలు ఇచ్చినట్లు ఫీల్ అవుతారు. కాకపోతే మనం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇటువంటి మట్టి పాత్రలు వచ్చినట్లయితే మనకు ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మనం ఎంతో తగ్గించిన వాళ్ళం. చూస్తున్నారు ఇది మొత్తం కూడా ఒక్కదానికి మాత్రము 2 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారట, అంటే ఒక 2 రూపాయలు అయితే పడుతుంది. వీళ్ళైతే మనకి ఇక్కడ 20 రూపీస్ అయితే ఒక టీకి తీసుకుంటున్నారు. ఓన్లీ ఇది మొత్తం కూడా మనకు ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా అయితే చేసి ఇస్తుంటారు ఇక్కడ టీ. అండ్ మనకు ఇక్కడ అండ్ మనకు నేను 2 స్టేట్లలోనైతే ఈ విధంగా చూస్తాను. మనకు కోల్కతా, ఔరాకు అయితే నేను వెళ్ళాను. ఔరాకు, అక్కడ కోల్కతాలో కూడా మొత్తం ఈ విధంగానే ఆ టీ ప్రాసెస్ అనేది అవుతుంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే నేను చూడలేదు. చిన్న చిన్న షాపులలో కూడా మొత్తం మట్టి పాత్రలు అయితే యూజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఈ నుంచి వెళ్ళి శివాలయం పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, మీరైతే కుంభమేళకు వస్తున్నట్లయితే కూడా హరహర మహాదేవ్ అని కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మనకు శివాలయం పార్క్ వెళ్లే ముందు అయితే మనకు ఆర్చ్ ఈ విధంగా ఉంది, శివుంది. చూస్తున్నారు కదా, ఈడ పలు రకాల మనకు ఇండియాలో ఉన్న మొత్తం లాంగ్వేజ్లతో సహా మొత్తం అయితే మనకు ఓం నమ శివాయ అని అయితే రాసి ఉంది. ఇందులో మన తెలుగు కూడా ఉన్నది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు శివాలయం ఓం నమ శివాయ అని మనకు తెలుగులో రాసి అయితే ఉన్నది. అంటే మొత్తం కూడా మనకు కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ అన్నిట్లా కూడా ఉన్నది. చూస్తున్నారు కదా, అక్కడ మనకు ఇంగ్లీష్లోనైతే ఓం నమ శివాయ అని ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. అండ్ మనమైతే ఇప్పుడు పార్కు లోపలికి వెళ్తున్నాం. పార్కు లోపల వచ్చేసి కూడా మనకు నార్మల్గానే మనకు కిడ్స్కి ఒక రేటు, పెద్దవాళ్ళకు ఒక రేటు లెక్కనైతే మనకు అన్ని కూడా ప్రైజెస్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా ఉన్నాయి అనేది అయితే మనం క్లియర్గా చూద్దాం. 2 రోజులు కంప్లీట్ చేసుకొని 3వ రోజు 17వ తారీఖు అయితే ప్రయాగ్రాజ్లోని మనకు శివాలయ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడైతే మనకు అద్భుతమైన దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఎటువంటి లిక్విడ్స్, సిమెంట్ యూజ్ చేయకుండానే మనకు ఇండియా మొత్తంలో ఉన్న కూడా అద్భుతమైన మందిరాలను అయితే ఇక్కడైతే మనకు నిర్మించారు. మొత్తం కూడా మనకు శివాలయాలు అయితే 12 ఎకరాలలో 12 మహాశివలింగాలకు సంబంధించిన టెంపుల్స్ అయితే నిర్మించారు. ఎలా ఉన్నాయి అనేది అయితే నేను క్లియర్గా మొత్తం కూడా మనకు కింది నుంచి వెళ్ళి తీస్తానైతే వ్యూ కనిపించదు కాబట్టి అప్పర్ వ్యూ తోటి మొత్తం కూడా మనకి ఆ పార్క్ మొత్తం కూడా కవర్ చేశాను. ఎక్కడ కూడా మిస్ చేయకుండా అయితే వీడియో చూడండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం మీరు లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. నేను కేదార్నాథ్ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఓంకారేశ్వర టెంపుల్ చూడొచ్చు. చాలా బాగుంది. ఓంకారేశ్వర టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఓంకారేశ్వర్ టెంపుల్ కూడా అట్లనే ఉన్నది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే చూస్తున్నాం మనం. సో అలాగే ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే
బద్రీనాథ్ టెంపుల్. సో బద్రీనాథ్ టెంపుల్ని అయితే చూడొచ్చు మనం. బద్రీనాథ్ టెంపుల్ ఎట్లయితే ఉందో ఆ రకంగానే ఇక్కడైతే మనం చూస్తున్నాం. అలాగే బద్రీనాథ్ టెంపుల్ పక్కనే శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని అయితే చూడొచ్చు. కాశీలో విశ్వనాథ్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగానే మనం ఈ టెంపుల్ని అయితే చూస్తున్నాం. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈ నదిలో బోట్లో చాలామంది ఈ బోట్లో జర్నీ అయితే చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే ఈ బోట్ని అయితే తోలుకోవాలి. చాలా బాగుంది. చాలామంది కూడా మంచి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈ బోట్లో. కానీ ఇక్కడ టెంపుల్స్ అయితే మనం రియల్గా ఉన్నట్లయితే అనిపిస్తున్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం ఒరిజినల్గా మనం ఈ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఎట్లయితే మనం ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఈ కంప్లీట్గా ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఐరన్ ఉక్కుతోనైతే తయారు చేశారు. చూస్తున్నారు కదా, దూరం నుండి చూసినట్లయితే కంప్లీట్గా ఒక బ్లాక్ స్టోన్తోని తయారు చేసినట్లయితే అనిపిస్తుంది. మనం ఇటు సైడ్ వెళ్ళినట్లయితే ఇటు రైట్ సైడ్ కైలాస టెంపుల్, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్ అయితే 3 అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కైలాస టెంపుల్, అలాగే సెకండ్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్, అలాగే ఆ పక్కన రామనాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం ఈ 3 టెంపుల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ టెంపుల్కి బ్యాక్డ్రాప్లో కూడా అంతా కూడా మరి కొండలు ఉన్నట్లయితే వాళ్ళు బ్యాక్డ్రాప్లో తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఏనుగుని అయితే చూడొచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఎలిఫెంట్స్ని అయితే చూస్తున్నాం మనం. టెంపుల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. సో ఈ డిజైన్ ఎవరు చేసిరో కానీ సూపర్గా చేసారు. సో మన ఒరిజినల్ టెంపుల్స్ ఎట్లయితే ఉన్నాయో యాస్టీజ్గా అయితే ఈ టెంపుల్ని అయితే చూడొచ్చు మనం. చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి అయితే మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరొక ఫ్లైఓవర్ చూడవచ్చు నది నుంచి. మరి ఇంకా షోర్ టెంపుల్, అలాగే కృష్ణేశ్వర టెంపుల్, భీమాశంకర్ టెంపుల్ని కూడా మనం చూస్తాం. సో ఇట్లా వెళ్ళినట్లయితే మనం షోర్ టెంపుల్, అలాగే కృష్ణేశ్వర టెంపుల్, అలాగే భీమాశంకర్ టెంపుల్ని అయితే చూడొచ్చు. ఇక్కడ 3 రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. అవి కూడా మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ టెంపుల్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇండియాలో టాప్ జ్యోతిర్లింగాలు ఏమైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలకు సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన శివాలయాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజెంట్. మనం 12 జ్యోతిర్లింగాలు తిరిగి విజిట్ చేసినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్గా ఆ టెంపుల్స్ ఎట్లున్నాయో అట్లయితే నాకైతే అనిపిస్తుంది. మనం ఏ టెంపుల్ చూసినా కూడా ఎక్కడ కూడా ఇది మిస్టేక్లో ఉంది అనేది మనకు ఎక్కడ కూడా అనిపించదు. 100% ఒరిజినల్ టెంపుల్స్తోనే ఈక్వల్గా ఈ టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి.
बाजे उपवास को ना बड़ा हुई ఇక్కడ ఎంట్రన్స్ లో నంది వాహనం ఎందుకున్నదంటే శివుని యొక్క వాహనం నంది వాహనం కాబట్టి ఆ నంది వాహనాన్ని ప్రతి శివలింగం అలాగే ప్రతి శివాలయం ముందైతే ఉంటుంది కదా. సో ఆ విధంగానే ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఈ ఒకే చోట ఈ నందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి టెంపుల్ అద్భుతమే. మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ అన్నీ కూడా సూపర్, అన్ని అద్భుతాలే. అందుకే మరి ఆ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఇక్కడ తాత్కాలికంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మహాకుంభమేళకు వచ్చే భక్తులు మరి ఈ శివాలయ పార్కుకు వచ్చినట్లయితే ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి తాత్కాలిక టెంపుల్స్ కూడా చూస్తానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక మంచి థాట్తోని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ శివాలయ పార్కులో మరి మనం కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు మహాకుంభమేళకు వచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్లేస్కి అయితే రండి. ఈ ప్లేస్కి వచ్చినట్లయితే కంప్లీట్గా మనం ఈ శివాలయ పార్క్ని అయితే విజిట్ అయితే చేయొచ్చు. మన ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కావచ్చు, అలాగే ప్రయాగ్రాజ్ చేకోటి జంక్షన్ కావచ్చు, రాపిడోని బుక్ చేసుకొని మీరు నేరుగా ఇక్కడికి అయితే రావచ్చు. అలాగే మహాకుంభమేళ త్రివేణి సంఘం దగ్గర నుంచి కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఈ పార్కుకి తీసుకురావచ్చు. అక్కడ నుంచి ఒకరికి ఎలక్ట్రికల్ ఆటోలు అయితే 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. 20 రూపాయలు ఇచ్చేసి మనం ఈ పార్కుకి వచ్చి అలాగే ఈ పార్కులో టికెట్ తీసుకొని ఈ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించి అన్నీ కూడా మనమైతే చూడొచ్చు. పార్కు కూడా చాలా బాగుంది. చెట్లు కావచ్చు, గ్రీనరీ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగుంది. ఈ పార్కుని మరి 11 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇండియా మ్యాప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఇండియా మ్యాప్ ఆకారంలో ఈ 11 ఎకరాలలో మరి ఈ శివాలయ పార్కుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన టెంపుల్స్ అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ శివాలయంకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చిన. సో ఈ కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే రండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మన ప్రయాగ్రాజ్లో చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ విజిట్ ప్లేస్. సో ఇక్కడ బోర్డు చూద్దాం. ఇక్కడ బోర్డులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. శ్రీ త్రింబకేశ్వర టెంపుల్కి సంబంధించి ఇక్కడ మ్యాటర్ మొత్తం కూడా ఇచ్చారు. ఎవరికైనా ఈ టెంపుల్ గురించి మీకు తెలియకపోతే ఇక్కడ చూసినట్టయితే అంతా కూడా మనకు తెలుసుకోవచ్చు. అలా ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డుని చూసినట్లయితే కంప్లీట్గా ఆ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ టెంపుల్ ఏంటనేది మీరు చూడండి. ఎవ్వరికి అర్థం కాకుండా కూడా ఆ టెంపుల్కు పక్కనే ఒక మన డిస్ప్లే బోర్డు లాగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. భీమాశంకర్ టెంపుల్. ఈ భీమాశంకర్ టెంపుల్కి సంబంధించి కూడా అంతా కూడా మన ఈ టెంపుల్లో ఈ మ్యాటర్ అయితే చూసుకోవచ్చు. మనకు నైట్ టైంలో కూడా లైటింగ్లు అయితే ఏర్పాటు చేస్తుందో నైట్ టైం కూడా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది అట్లా. మన డే టైంలో వచ్చిన కాబట్టి ఇట్లా ఉన్నది. సో ఇక్కడ చూసినట్టయితే మరొక టెంపుల్ చూడొచ్చు. ఈ టెంపుల్ ఏంటనేది మీకైతే చెప్తాను. ఎందుకంటే మనం ఒక్కోసారి చూడగానే మనం ఇట్లే చెప్పేయచ్చు. ఇక్కడ చూసినట్లయితే కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్కి నేనైతే వెళ్ళిన, చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అలాగే ఇక్కడ చూసినట్లయితే మరొక జ్యోతిర్లింగ్ టెంపుల్ అయితే చూడొచ్చు. చాలా బాగుంది. సో మనం భారీ బడ్జెట్ సినిమాలలో ఇలాంటి సెటప్తో చేసిన టెంపుల్స్ని చూస్తాం కదా. ఇప్పుడు ఎలాంటి సినిమాతో సంబంధం లేకుండా యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి సెటప్తోని జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది షోర్ టెంపుల్ అయితే చూస్తున్నాం మనం. చాలా బాగుంది. తమిళనాడులో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి.